ఎథీస్ట్ ప్రీస్ట్‌గా మారితే ఒక పర్సనల్ లాస్ వల్ల చిన్నప్పటి నుండి దేవుడిని నమ్మని వ్యక్తి దేవుడి దగ్గర పూజ చేస్తూ కూర్చుంటే వెల్కమ్ టు ప్రబింద్స్ వరల్డ్ ఇన్ సర్వమ్మాయ. వీసా రిజెక్ట్ అయ్యి ఫ్రస్ట్రేషన్లో ప్రీస్ట్గా జాయిన్ అయిన మన ప్రభా లైఫ్లోకి ఒక గోస్ట్ ఎంటర్ అయితే, కానీ ఇది నార్మల్ దయ్యం కాదు. దిస్ ఇస్ జెన్జీ గోస్ట్. ఆమె పేరు డెలులు. ఫియర్లెస్, మిస్చీవియస్ అండ్ ఫుల్లీ వోక్. రబీంద్రని భయపెట్టడం కాదు, అతన్ని టీజ్ చేస్తూ అతని లైఫ్ని ట్రాక్లో పెట్టే ఫ్రెండ్లీ గోస్ట్ ఇది. డెలులు ఓన్లీ ప్రబిందుకి కనిపిస్తుంది. దానికి రీజన్ ఏంటో ఇద్దరికి తెలీదు. అసలు డెలులు ఎవరో, ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది తనకి కూడా తెలీదు. నివిన్ పాలి అండ్ రియా షిబు కెమిస్ట్రీ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది కేవలం కామెడీ కాదు. మనం చూసేది నిజమా, లేక మనం చూడాలని అనుకుంటున్నది నిజమా? సర్వమాయ అంటే అంతా ఇల్యూషన్ అని కాదు, మనకి కావాల్సిన పీస్ని మనం వెతుక్కోవాలి అని. నివిన్ పాలి ఈస్ బ్యాక్ ఇన్ హిస్ బెస్ట్ ఫామ్. ఫీల్ గుడ్ మ్యాజిక్, కొంచెం హారర్ కామెడీ అండ్ హెవీ ఎమోషన్స్. సర్వమాయ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. సినిమా చూశాక చెప్పండి, డెలులు నిజమా లేక హెల్యూసినేషనా? మూవీ చూశాక డెలులు రియల్ నేమ్ ఏంటో కమెంట్ చేయండి. మంచి ఫీల్ గుడ్ మూవీ ఇది. మీకు మూవీ ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి. మీకు మూవీ నచ్చింటే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ సజెషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.